మసాలా వడ అనగానే ఎంతమందికి నోరూరిపోతుంది, ఎంతమందికి ఇష్టం. నాకైతే మసాలా వడ చాలా అంటే చాలా ఇష్టం. ఈ మసాలా వడ ప్రిపరేషన్ చేసుకుందాం మనమైతేను. మసాలా వడ అనేది ఒక రుచికరమైన కళ. ఈ కంచెడు కరకరలాడే వడల వెనుక ఒక చక్కటి ప్రిపరేషన్ ఉందండి. ఈ ప్రిపరేషన్ని మనం ఈ వీడియోలో ఎక్కడా స్కిప్ చేసుకోకుండా చూసుకుందాం. ఈ మసాలా వడల కోసం నేనైతే 2 కప్పులు పచ్చెనగపప్పును తీసుకొని 4 గంటల టైం నానబెట్టుకొని ఉన్నాను. ఈ 4 గంటల టైం నానిన తర్వాత పప్పు అనేది బాగా నాని ఉంది. పప్పు బాగా నానిన తర్వాత అందులోని వాటర్ అన్నీ వడగట్టుకొని ఆ మిక్సీ గిన్నెలోకి కొంచెం కొంచెం పప్పును తీసుకుంటూ ఆ పప్పులోకి పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయ, ఉప్పు ఇవన్నీ తీసుకొని కోర్సుగా అంటే బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూశారు కదా, పిండి అనేది కొంచెం రవ్వగా అయితే అయ్యిందనమాట. గుప్పెడు పచ్చెనగపప్పును పక్కన కూడా పెట్టుకొని ఉన్నాను. ఆ గుప్పెడు పచ్చెనగపప్పు పిండి అంతా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పిండిలో వేసుకొని కలుపుకుంటాను. తర్వాత అయితే డీప్ ఫ్రై కోసం కడాయిలో ఆయిల్ పోసి హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యే లోపల ఇంకొంచెం ఉల్లిపాయలు తరుగుని, కరివేపాకుని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల క్రంచీగా ఉంటుంది. అందులోనే 2 టేబుల్ స్పూన్లు బియ్యపు పిండి యాడ్ చేసుకుంటున్నాను. ఈ బియ్యపు పిండి యాడ్ చేయడం వల్ల కలర్ కానీ టేస్ట్ కానీ సూపర్ ఉంటుందండి. ఇది ఒక సీక్రెట్ అని చెప్పొచ్చు మసాలా గారెలకి. ఇలా అయితే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండిని అయితే రౌండ్ బాల్గా చుట్టుకోవాలి. ఈ రౌండ్ బాల్గా చుట్టుకున్న పిండిని ఇలా అరిచేతితో ఒత్తుకుంటే ఇలా వడ షేప్లో అయితే వస్తుంది. ఈ వడల్ని నూనె కాగిన తర్వాత కడాయిలో వేయాలి. ఇలాగే కడాయి నిండుగా అంటే ఒక వాయికి ఒక 4-5 వడలనైతే తయారు చేసుకొని వేసుకుంటున్నాను. చూశారు కదా, పిండిని ఎంత చక్కగా రుబ్బుకున్నామో మనం మిక్సీలోను, అంతే రుచిగా గారెలైతే ఉన్నాయన్నమాట. ఇలాగ చేసుకున్న మసాలా వడలు 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా వేపుకోవాలి. ఒక సైడు కాలాక ఇంకో సైడుకి అయితే తిప్పుకుంటూ చక్కగా గారెలు అనేది బాగా డీప్ ఫ్రై చేసుకున్నాను. ఈ డీప్ ఫ్రై చేసుకున్న గారెలు ఎంతో రుచికరంగా ఉన్నాయి. వడల్ని వేసిన వెంటనే కదలకుండా దానిపైన ఉండే నురగ అంతా పోయిన తర్వాత ఒకవైపు కలరు వచ్చిన తర్వాతే ఇంకో వైపుకు తిప్పుకోవాలి. ఈ చిన్న టిప్స్ని పాటిస్తూ గారెలు చేసుకుంటే ఎంతో రుచికరంగా వస్తాయి. బయట షాప్లో కొనే అంతే రుచిగా రావాలంటే చిన్న టిప్స్ని నేను చెప్తున్నాను కదా, ఈ టిప్స్ అన్నీ పాటిస్తూ చేసుకోండి. ఇలాగే డీప్ ఫ్రై చేసుకుంటూ ఉంటే గారెలన్నీ కూడా రెడీ అయిపోతాయి. ఇక్కడైతే ఒక వాయిలో 4 గారెలు అయితే రెడీ చేశాను నేను. చూశారు కదా, ఎంత బాగా చక్కగా బాగా రంగు వచ్చాయి. ఈ గారెలు అయితే తినడానికి కూడా అంతే రుచిగా ఉన్నాయి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను చెప్పే ఈ పద్ధతిలో చేస్తే. ఈ చిన్న టిప్స్ ఉన్నాయి కదండి, బియ్యపు పిండి కలపడము అండ్ నూనెలో వేసిన వెంటనే గరిటెతో కలపకుండా దానిపైన తెల్లటి బుడగలు ఉంటాయి కదా, ఆ బుడగలు పోయిన తర్వాత కలిపితే అప్పుడు వడ అనేది విరిగిపోకుండా బాగా వస్తుంది. మంచి షేప్లో మంచి కలర్లో వస్తుంది. ఇంక తర్వాత నెక్స్ట్ ఇంకో వాయి కూడా వేసుకుంటున్నాను. ఇలా అన్ని గారెలు కూడా మనం తయారు చేసుకోవాలి. ఈ గారెలతోనే కర్రీ కూడా చేసుకుంటారు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మన నెక్స్ట్ వీడియోలో అయితే ఆ కర్రీని చూపిస్తాను మీకు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. అండ్ స్కిప్ చేయకుండా వీడియోస్ చూస్తే నాకైతే యూజ్ ఉంటుందన్నమాట. స్కిప్ చేసి వీడియోస్ చూస్తే ఏ యూజ్ ఉండదండి నాకు. దయచేసి మీరందరికీ అర్థమవుతుంది అనుకుంటాను. వీడియోని ఇంట్రెస్ట్ ఉంటేనే ఓపెన్ చేయండి, లేకుంటే ఓపెన్ చేయొద్దు అసలు. ఇలా అయితే రుచికరమైన గారెలన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు వేడి మసాలా గారెలు అయితే రెడీ అయిపోయాయి. బయట క్రంచీగా లోపల మెత్తగా వేడి మసాలా వడలు సిద్ధం. వీటిని వేడి చాయ్తో లేదా అల్లం చట్నీతో తింటే ఆ మజానే వేరే. ఇంతవరకు వీడియో చూశారు కదా, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్. మరొక వీడియోతో కలుసుకుందాం.